ప్రపంచంలో అందరి గురించి మీకు తెలుసు. అందరి విజయాల గురించి మీరు వింటారు. అందరి ఫెయిల్యూర్స్ గురించి మీరు విశ్లేషిస్తారు. కానీ ఒక్క క్షణం గుండె మీద చేవేసుకొని ఆలోచించండి. మీ గురించి మీకు పూర్తిగా తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు పడుతున్న తాపత్రయం, ఆందోళన, ఆరాటం ఇవన్నీ ఎవరి కోసం? అసలు ఈ నేను ఎవరు? ఈ ఒక్క ప్రశ్నలో మీ జీవితాన్ని మార్చేసే అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని, ఆ నిశ్శబ్దాన్ని ఈరోజు మనం రమణ మహర్షి గారు చూపించిన మార్గంలో వెతుకుదాం. మన జీవితంలో అతిపెద్ద సమస్య ఏంటంటే మనమే ఒక అబద్ధపు ముసుగును తగిలించుకోవడం. మనం ఏమనుకుంటామంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఒక తండ్రిని, నేను ఒక పేదవాడిని, లేకపోతే నేను ఒక అందగాడిని. ఇవన్నీ సమాజం మనకి ఇచ్చిన లేబుల్స్ మాత్రమే. ఆ లేబుల్స్ వెనుకున్న అసలైన మీరు ఎవరు? మనలో చాలా మంది ఒక విచిత్రమైన భ్రమలో బ్రతుకుతున్నారు. వాడు విమర్శిస్తే మనం పనికిరాని వాళ్ళం అవుతున్నాం. అంటే మన సంతోషం మన చేతుల్లో లేదు. మన సర్టిఫికెట్లు వేరే వాడి చేతుల మీద ఆధారపడింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ ఒక రకమైన అభద్రతా భావం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నాకు గుర్తింపు వస్తుందా? నన్ను ఎవరైనా అవమానిస్తారా? చనిపోతే నా పరిస్థితి ఏంటి? ఈ భయాలే మనల్ని నిరంతరం ఒత్తిడికి గురి చేస్తాయి. మనం ఒక కారులో ప్రయాణిస్తున్నాం, కానీ ఆ కారు స్టీరింగ్ మన చేతుల్లో లేదు. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నామో తెలియక ఒక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ గందరగోళానికి కారణం మన అహంకారం. ఇక్కడ అహం అంటే కేవలం గర్వం మాత్రమే కాదు, మనల్ని మనం ఈ శరీరం అని, ఈ మనస్సు అని బలంగా నమ్మటం. చిన్నప్పటి నుంచి మనకు నేర్పించింది ఇదే. మీ పేరు, మీ కులం, మీ చదువు ఇవన్నీ మీరే అని మీరు నమ్మేలా చేశారు. కానీ ఆలోచించండి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు మీ పేరు గుర్తుంటుందా? మీ హోదా గుర్తుంటుందా? లేదు కదా. కానీ మీరు అక్కడ ఉన్నారు. అంటే మీరు పెట్టుకున్న పేరుకి, మీ రూపానికి, లేకపోతే మీరు తగిలించుకున్న ట్యాగులన్నిటికన్నా మీరు అతీతమైన వారు. మనం సమస్యలో ఎందుకు చిక్కుకుపోతామంటే మనం మన ఆలోచనలతో గుర్తింపు పొందుతాం. ఒక చెడు ఆలోచన రాగానే నేను చెడ్డవాడిని అనుకుంటాం. ఒక ఫెయిల్యూర్ రాగానే నా జీవితం అయిపోయింది అనుకుంటాం. మీరు సముద్రం అయితే మీ ఆలోచనలు కేవలం అలలు మాత్రమే. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సముద్రం అలాగే ఉంటుంది. మనం ఆ అలలనే పట్టుకొని అవే మన జీవితం అనుకోవడం వల్లే ఈ బాధ అంతా. లోకం ఇచ్చే గుర్తింపు కోసం ఆరాటపడటం అంటే ఎండమావిలో నీళ్ల కోసం వెతకడం లాంటిది. అది ఎప్పటికీ దొరకదు. దొరికినట్టే ఉండి మాయమైపోతూ ఉంటుంది. రమణ మహర్షి గారు మనకు ఒక అద్భుతమైన అస్త్రాన్ని ఇచ్చారు. అదే ఆత్మ విచారణ. అంటే మీ దైనందిన జీవితంలో మీరు చేయగలిగే ఒక చిన్న మార్పు. మీకేదైనా బాధ కలిగినా, కోపం వచ్చినా, భయం వేసినా వెంటనే మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఈ బాధ ఎవరికి కలిగింది? మీ మనస్సు సమాధానం ఇస్తుంది, నాకు అని. అప్పుడు వెంటనే రెండో ప్రశ్న వేయండి, అసలు ఈ నేను ఎవరు అని. ఈ ప్రశ్న వేయగానే మీ మనస్సు ఒక క్షణం స్తంభించిపోతుంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడు బయట విషయాల గురించి ఆలోచించడానికి అలవాటు పడింది. దాన్ని రివర్స్ చేసి లోపల మళ్లించినప్పుడు అది తన ఉనికిని కోల్పోవడం మొదలు పెడుతుంది. మీరు ఒక చీకటి గదిలో దొంగ కోసం వెతుకుతున్నారు. తీరా లైట్ వేసి చూస్తే అక్కడ దొంగ లేడు, ఉన్నది మీరే. అలాగే ఈ నేను అనే అన్వేషణలో మీరు లోపలికి వెళ్లే కొద్దీ మీ సమస్యలు, మీ అహంకారం కరిగిపోవడం మొదలవుతాయి. మీకు అర్థమవుతుంది, మీరు ఈ శరీరం కాదు, మీ మనస్సు కాదు, మీరు ఒక అనంతమైన చైతన్యం అని. ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు పనులు చేయడం మానేనక్కర్లేదు, కానీ మీరు చేసే ప్రతి పనిలో ఒక క్లారిటీ వస్తుంది. మీరు విజయం సాధించినప్పుడు గర్వపడరు, ఓడిపోయినప్పుడు కుంగిపోరు. ఎందుకంటే ఈ గెలుపోవటంలో మీ ఆత్మని తాకలేవని మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచే ఒక చిన్న అభ్యాసం మొదలు పెట్టండి. రోజులో కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ లోపల కలిగే ఆలోచనల్ని గమనించండి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని వెంబడించకండి. కేవలం ఆ ఆలోచన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించుకోండి. ఇలా చేయడం వల్ల మీలో ఒక నిశ్శబ్దం పెరుగుతుంది. ఆ నిశ్శబ్దమే మీకు అసలైన శక్తినిస్తుంది. లోకం మిమ్మల్ని ఏమన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా మీలో ఒక ప్రశాంతత ఉంటుంది. అది ఎవరు దొంగలించలేని నిధి. గుర్తుంచుకోండి, మారాల్సింది లోకం కాదు, మీ చూపు. మీరు ఎవరో మీకు తెలిసిన రోజు ఈ ప్రపంచం మీకు ఒక అందమైన ఆట స్థలంలా కనిపిస్తుంది. భయాన్ని వదిలేసి ముసుగులను తొలగించండి. మీరు ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని వెతికే ప్రయాణాన్ని ఇప్పుడే, ఈ క్షణమే మొదలు పెట్టండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.